తప్పు చేస్తున్నావు, నువ్వు అర్థం చేసుకో. రేపు పొద్దున ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన రోజు నీకు తెలుస్తది. ఇలాంటి వాళ్ళు ఏమని చెప్తారు, ప్రమాదం చేస్తే చూసుకుందాంలే మేము భరించుకుంటామని చెప్తారంటారు. నీ ఒక్కడి వల్ల పోదది. నీ అనాచారం అనేది మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పట్టుకుంటుంది అనాచారం అనేది. తెలియట్లేదు. నీ అదృష్టాన్ని బాగుండు, నీ గ్రహ పరిస్థితి బాగుండి, నువ్వు ఇప్పుడు బాగుంటే బాగుండొచ్చు. రేపు పొద్దున ఆ గ్రహ పరిస్థితి బాగోలేనప్పుడు ఈ ఈ స్వామివారి యందు నువ్వు చేసిన అపరాధం వచ్చి నీకు దరిద్రంలా పట్టుకుంటది. ఆ పట్టుకున్న రోజున ఏడుస్తావు నువ్వు. కానీ ఈ లోపులో అక్కడ తిన్నవాళ్ళకో లేకపోతే ఆ ప్రాంతానికో ఒకరు చేసిన తప్పు ఒకటి వదిలిపెట్టదు కదా! అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది కదా! అలాగే కదా జరిగింది. భారతదేశం అంతా భ్రష్టు పట్టుకోవడానికి కారణం ఏమైంది ఇప్పుడు? ఈ రోజున గుళ్ళు కట్టేస్తారు, పూజలు చేయరు, అలా వదిలేస్తారు. గర్భగుడిలో శుభ్రం చేయరు, బూజులు పట్టేస్తాయి. ఇంత బెల్లం కూడా నైవేద్యం పెట్టరు. ఈ అనాచారం అంతా కలిసి ఈ రోజుని దేవుళ్ళు అందరూ ఒకటే. కానీ మతాన్ని దేవుడిగా మార్చేసి మన భారతీయుల్ని విడదీసేసి అన్నదమ్ములా బ్రతుకుతున్న మనందరినీ కూడా క్రైస్తవులుగా, ముస్లిమ్స్‌గా, హిందువులుగా మార్చేసి మన దేశం మీద దాడి చేస్తూ ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలు క్రైస్తవ దేశాలున్నాయి. ఎన్నో దేశాలు ఇస్లాం దేశాలున్నాయి. కానీ మిగిలిపోయింది ఒకటే ఒక దేశం, భారతదేశం, హిందూ దేశం. ఈ దేశం మీద కూడా ముప్పేట దాడి చేస్తున్నారు. ఒకసారి ప్రజలందరూ గమనించాలి. మనం ఎన్ని రాష్ట్రాలు పోగొట్టుకున్నాం. ఈ రోజున కేరళ మనది కాదు, హిందువులది కాదు. ఈ రోజున మన వెస్ట్ బెంగాల్ మనది కాదు. అలాగే ఎన్నో దాదాపు 9 స్టేట్లు మన భారతదేశం నుంచి దూరం అయిపోయినాయి. ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యి ఇంకా అనర్థాన్ని, అనాచారాన్ని సృష్టిస్తే ఇలాంటి వాళ్ళందరి మీద మనందరం మూకుమ్మడిగా మనం ఏదైనా లీగల్‌గా యాక్షన్ తీసుకోవడం. ఎందుకంటే హింస అనేది ఎక్కడ పనిచేయదు. అతను మన ఏ విధంగా కూడా దాడి చేయడానికి అవకాశం లేని పరిస్థితి. అతను లీగల్‌గా చేసుకుంటున్నాడు.